హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీఫర్బిష్ ఫోన్ అంటే ఏంటో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ చూడండి, మనం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా సైట్స్ చూసినప్పుడు మనకి రీఫర్బిష్డ్ అనేది వాడు కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం OnePlus 3T మొబైల్ అనేది అమెజాన్లో కొనడానికి వెళ్ళామనుకోండి, అక్కడ మీకు ఏంటంటే మీకు OnePlus 3Tనే 25,000 అని కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే దీని ప్రైస్ 30,000 ఉంటుంది. ఓకే, అలాగే మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా, ఐఫోన్ తీసుకున్నా లేకపోతే ఏదైనా ల్యాప్టాప్ తీసుకున్నా కూడా మీరు మొన్న చూసిన దానికి వాళ్ళు చూసిన దానికి చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది. బ్రాకెట్లో మాత్రం రీఫర్బిష్డ్ అని ఉంటుంది. సో ఏంటి రీఫర్బిష్డ్ అంటే ఏంటి? ఈ రీఫర్బిష్ ఫోన్స్ తీసుకోవడం వల్ల మనకు లాభమా నష్టమా? ఓకే, సో మనకు ఎవరైనా ఒక మొబైల్ అమ్మారనుకోండి, లేకపోతే మనం ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి మొబైల్ కొన్నామనుకోండి, ఆ కొన్న మొబైల్ రీఫర్బిష్డా కాదా అనేది వీడియోలో మాట్లాడదాం. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, రీఫర్బిష్డ్ మొబైల్ అంటే ఏం లేదు. మనకేంటంటే అప్పుడప్పుడు కంపెనీస్ వాళ్ళు మొబైల్ ఫోన్ పంపిస్తూ ఉంటారుగా, పంపించేటప్పుడు దానిలో చిన్న చిన్న డ్యామేజెస్ వస్తూ ఉంటాయి. అంటే చాలామందికి ఏంటంటే హెడ్ ఫోన్ జాక్ పని చేయకపోవడము, లేకపోతే దాని మీద గీతలు పడడము, ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మొబైల్ ఫోన్ మాకు వద్దు, ఇది పని చేయట్లేదు, ఈ ప్రాబ్లం ఉందని ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ వాళ్ళకు రిటర్న్ చేసేస్తారు అన్నట్టు. రిటర్న్ చేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేస్తారు. రెక్టిఫై చేసి అంటే దాన్ని సరి చేసి మళ్ళీ అదే ఫోన్ని వాళ్ళ సైట్లో రీఫర్బిష్డ్గా ప్లేస్ చేస్తారన్నట్టు. అంటే ఇంతకుముందు అదే ఫోన్ మనం 30,000 కొన్నామనుకోండి, దాని రేట్ని తక్కువ చేస్తారు. తక్కువ చేసేసి అదే సైట్లో మళ్ళీ రీఫర్బిష్డ్గా పెడతారన్నట్టు. ఓకే, సో అంతేకాకుండా కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా ఐఫోన్ విషయంలో జరుగుతూ ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు iPhone 7 ఏదో తీసుకున్నారనుకోండి, మీకు ఆ ఫోన్ నచ్చకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఐఫోన్ స్టోర్లోకి వెళ్ళేసి ఈ ఫోన్తో నేను సాటిస్ఫై లేను, లేకపోతే నాకు ఈ ఫోన్ వద్దు అని చెప్పేసి మీరు వాళ్ళని కన్విన్స్ చేసి ఆ మొబైల్ వాళ్ళకి ఇచ్చేసి మీరు ఇంకో కొత్త మొబైల్ తీసుకొని రావచ్చు అన్నట్టు. ఓకే, సో మరి మనం ఆ మొబైల్ అనేది వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ మొబైల్ అనేది వాళ్ళు ఏం చేస్తారు అని అంటే చూడండి, ఆ మొబైల్నే వాళ్ళు మళ్ళీ ఆన్లైన్లో పెడతారు అన్నట్టు. ఓకే, సో దీన్నే రీఫర్బిష్డ్ ఫోన్ అంటాం. మొత్తానికి చెప్పాలంటే సెకండ్ హ్యాండ్ ఫోనే. సెకండ్ హ్యాండ్ ఫోన్ అంటే వేరే వాళ్ళు యూజ్ చేసిందైనా కావచ్చు, లేకపోతే ఆ ప్రోడక్ట్ ఒకళ్ళు కొన్న తర్వాత దానిలో ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే వాళ్ళు రిటర్న్ చేసిందైనా కావచ్చు అన్నట్టు. ఓకే, సో చూడండి దీనిలో ఏం జరుగుతుంది అంటే మనకు తక్కువ ప్రైస్కి వస్తుంది అన్నట్టు. ఓకే, అప్పుడప్పుడు చూడండి మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను OnePlus 3Tనే చెప్తున్నాను. OnePlus 3T అనేది ఇప్పుడు మీరు రీఫర్బిష్డ్ మీరు దానిలో ఆన్లైన్లోకి వెళ్ళి చూసినప్పుడు మీకు ఇది 25,000కి వస్తుంది. ఓకే, అదే మీరు డైరెక్ట్ కొన్నారనుకోండి మీకు 30,000కి వస్తుంది. అంటే ఇక్కడ మనకు దానికి దీనికి ఎంత అంటే 5,000 చేంజ్ ఉంటుంది. సో మరి ఇది తీసుకోవడం వల్ల మనకు లాభమా నష్టమా అంటే చూడండి ఫ్రెండ్స్, దీనికి కూడా వాళ్ళు వారంటీ ఇస్తారు, 6 months వారంటీ. దీన్ని తీసుకోవడం వల్ల మనకు నష్టం ఏమి ఉండదు, కాకపోతే ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే సెకండ్ హ్యాండ్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకే, అప్పుడప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రైస్ తక్కువ చేశారని చెప్పాను నేను, 5,000 తక్కువ చేసి పెట్టారని చెప్పాను కదా. అప్పుడప్పుడు ఎలా ఉంటుంది అంటే ఓన్లీ 2,000 3,000 చేంజ్ చేసి అంటే తక్కువ చేసి పెడుతుంటారు అన్నట్టు. ఇప్పుడు OnePlus 3T 30,000కి వచ్చింది అనుకోండి, దాన్నే వాళ్ళు ఏంటంటే 28,000కో 28,000కో 29,000కో ఇలా పెడుతుంటారు. ఇలా పెట్టినప్పుడు చూడండి, మనం రీఫర్బిష్డ్ ఫోన్ తీసుకునే బదులు అంటే ఆ 1,000 2,000 డిఫరెన్స్ చూసేసుకొని మనం ఏంటంటే తక్కువకి వస్తుంది కదా అని అది తీసుకునే బదులు కొత్తది తీసుకోవడం బెస్ట్. అంటే మీకు 2,000 3,000 తక్కువకి వచ్చినప్పుడు, అలా కాకుండా 5,000 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు అది 24,000కో 22,000కో 21,000కో ఇలా వచ్చింది అనుకోండి, అటువంటిప్పుడు మనం రీఫర్బిష్డ్ ఫోన్ తీసుకోవచ్చు. ఓకే, సో దాంట్లో వాళ్ళు ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్న ఫోన్ని మనకు అమ్మరు, అది మంచి ఫోనే, కాకపోతే ఏంటంటే వాళ్ళకి రిటర్న్ వచ్చిన ఫోన్ అన్నట్టు. ఓకే, సో అటువంటిప్పుడు మనకి ఏంటంటే మనీ సేఫ్ అవుద్ది. అంటే నీ ఫోన్ విషయానికే కాదు, మీరు ఏంటంటే దానిలో చూసుకున్నట్టయితే కెమెరాస్ అయినా కానివ్వండి, ల్యాప్టాప్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర రీఫర్బిష్డ్ ఉంటాయి. సో మనకు కావాలి అంటే తక్కువ కాస్ట్ కావాలి అంటే మనం వీటిని చూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, రీఫర్బిష్డ్ కొనేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ట్రస్టెడ్ సైట్స్ నుంచి కొనుక్కోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు షాప్ క్లూస్ అని ఉంటుంది, ఈబే అని ఉంటుంది. ఓకే, సో దీనిలో కూడా మనకి ఏంటంటే రీఫర్బిష్డ్ ఫోన్ దొరుకుతూ ఉంటాయి, కాకపోతే వాటిని ఎక్కువ నమ్మడానికి వీల్లేదు ఇండియాలో. ఓకే, సో అవి కొంచెం ఏంటంటే ఫ్రాడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళు, డీలర్స్. దానిలో ఆ మొబైల్ అనే వాళ్ళు ఎవరైతే ప్లేస్ చేస్తారో వాళ్ళు కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వరు మనకు. అదే మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్ తీసుకున్నట్టయితే ఇవి ట్రస్టెడ్ సైట్స్. ఓకే, చాలామంది మొబైల్స్ కూడా దీనిలో నుంచే కొనుక్కుంటారు కాబట్టి వీటికి ఒక మంచి రిప్యుటేషన్ ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ రిప్యుటేషన్స్ని పాడు చేసుకోరు ఇటువంటి ఫోన్స్ పెట్టి. ఓకే, అంటే ఇటువంటి ఫోన్స్ పెట్టినా కూడా మంచి కండిషన్స్లో ఉన్నాయా లేదా అనేది తెలుసుకొని, అంటే వాళ్ళ పేరు పోకుండా జాగ్రత్త తీసేసుకొని దానిలో ప్లేస్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, సో మీరు రీఫర్బిష్డ్ ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సైట్లోకి వెళ్ళేసి కొనుక్కోవచ్చు. ఓకే,
సో ఫ్రెండ్స్ ఇదంతా బాగానే ఉంది. మరి ఎవరైనా మనకు మొబైల్ అమ్మినప్పుడు అంటే మనం ఆన్లైన్లో షాపింగ్ చేసిన తర్వాత మనం ఒక మొబైల్ కొన్నాం అనుకోండి, ఆ మొబైల్ కొన్న తర్వాత మనకు వాళ్ళు ఒరిజినల్ అంటే సీల్ పీసే పంపించారా లేకపోతే రీఫర్బిష్డ్ ఫోన్ పంపించారా అనేది మనకు ఎలా తెలుస్తుంది అని అంటే చూడండి, దానికి మీరు సింపుల్ ఏం లేదు, మీరు మీ మొబైల్ ఆన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అబౌట్ ఫోన్లో మీకు అక్కడ స్టాటస్ అని ఉంటుంది. ఓకే, ఆ స్టాటస్లో మీకు ఐఎంఈ ఇన్ఫో అని ఉంటుంది. ఓకే, సో ఐఎంఈ ఇన్ఫర్మేషన్ మీరు ప్రెస్ చేసినప్పుడు అక్కడ మీకు 2 స్లాట్స్ కనిపిస్తాయి. ఓకే, అక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది. ఓకే, సో ఆ 2 నెంబర్స్ మీకు కనిపించాయి అనుకోండి, ఆ స్లాట్ నెంబర్స్ అంటే సిమ్ 1 దగ్గర ఒక నెంబర్ కనిపిస్తుంటుంది, సిమ్ 2 దగ్గర నెంబర్ కనిపిస్తుంటుంది. ఓకే, అక్కడ నెంబర్ కనిపిస్తున్నాయంటే ఆ ఫోన్ ఆల్రెడీ ఎవరు యూజ్ చేశారని అర్థం. అలా కాకుండా అక్కడ మీకు 00 కనిపించింది అనుకోండి, ఓకే, సిమ్ 1 దగ్గర సిమ్ 2 దగ్గర, అటువంటిప్పుడు ఆ ఫోన్ ఎవరు యూజ్ చేయలేరని అర్థం. ఓకే, సో ఇలా మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనకు శాంసంగ్ కోసం శాంసంగ్ ఇన్ఫో అనే ఒక యాప్ కూడా దొరుకుతుంది. ఆ యాప్ని మనం మొబైల్లోకి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళేసి రీఫర్బిష్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే మన మొబైల్ రీఫర్బిష్డా కాదా అనేది కూడా చెప్తాను అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇది రీఫర్బిష్డ్ అంటే సెకండ్ హ్యాండే, కాకపోతే ఏంటి అంటే మంచి మంచి సైట్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి నుంచి సైట్స్లో నుంచి కొనుక్కొని మనం వాడుకుంటే నో ప్రాబ్లం, దాంట్లో ఎటువంటి డ్యామేజెస్ ఉన్న ఫోన్స్ మనకు అమ్మరు. మంచి ఫోన్సే, కాకపోతే వేరే వాళ్ళు యూజ్ చేసినవో లేకపోతే ఇంతకుముందు వాళ్ళకు రిటర్న్ వచ్చిన ఫోన్స్ మనకు అమ్ముతుంటారు అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.